అపోకాలిప్స్. మేమున్న సమయంలోనే ఆ విధ్వంసం జరిగింది. పొగల తెరల వెనుక వణుకుతున్న భూమి, రాక్షస వర్షాలలో చిల్లుతున్న శరీరాలు, లోపల బయట నిప్పు అంటుకోవటంతో చీకటి కేకలు, ఊరలేస్తున్న రాత్రుల చివరి వరదలు పిల్లల్ని ప్రజల్ని నరకపు మంటల్లో విసిరేసింది. మా చుట్టూ మమ్మల్ని చూస్తున్న నిస్సహాయ స్థితిలో ఉన్న వీక్షకుల వైపు ఓ జీవం లేని చూపుని విసిరేస్తూ పొగలుగా మేఘాల పైకి లేస్తాం మేము. కాఫ్కాకి రాలేదు తన రాతలను నిప్పులు తినిపించే అవకాశం, కానీ శివరమణి తన కవితలను కాల్చేసింది. ఒక నిషిద్ధ సమయంలో ఒక కవిత అంతమొందింది. మిగిలిన వారి రాతలు ప్రాణం పోసుకునేకి వెనుకంజ వేశాయి. మేమందరం అక్కడి నుండి వెళ్ళిపోయాం. కథలు చెప్పడానికి ఎవరూ మిగలలేదు. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా దెబ్బతిన్న నిశ్చలమైన నేల. ఇక ఏ పక్షి ఆ భూమిపైన ఎగరలేదు మేము తిరిగి వచ్చేదాకా.